ఆషాఢ మాసం చివరి బోనాలు ఈరోజే, ఇంకా అంతటా ఈరోజే జరుపుకుంటారు. వేపాకు మామిడాకులతో గుమ్మాలను అలంకరించుకొని పరమాన్నం చేసి దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టి పూజ చేసుకొని పసుపు నీళ్ళని, వేపాకు వేసిన పసుపు నీళ్ళని తీసుకొని పోచమ్మ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా పరమాన్నం నైవేద్యంగా పెట్టి పసుపు నీళ్ళని సాకపెట్టి అమ్మవారికి పూజ చేసుకొని రావడమే అండి. అంటే అమ్మ వాళ్ళ సైడ్ కానీ అత్తమ్మ వాళ్ళ సైడ్ కానీ బోనాలది లేదు, వంతెనే లేదు మాకు. ఇంకా ఇలాగే చేసుకుంటారు పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి. ఇలా చేయడం వల్ల పిల్లలకు కానీ పెద్దలకు కానీ అనారోగ్య బారిన పడకుండా ఆ అమ్మవారు చల్లని చూపుతో అందరం చల్లగా ఉంటామని చెప్పి ఒక నమ్మకము. ఇంకా గురుగులు బొమ్మలు ఎల్లమ్మ, గుల్లెన దీపాలు ఎల్లమ్మ, యాడికి పోతవు ఎల్లమ్మ, ఈగల్ల తల్లివే ఎల్లమ్మ.